హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి రుచి. నా పేరు లక్ష్మి. మామిడి పళ్ళతో రకరకాల జ్యూస్ రెసిపీస్ని, కుల్ఫీ రెసిపీస్ని టేస్ట్ చేస్తూ ఉంటాం కదండి. మీరు ఎప్పుడైనా మామిడి పళ్ళతో కేసరి స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేశారా అండి? అయితే ఓసారి నేను చెప్పే ప్రాసెస్లో ఈ స్వీట్ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. సాఫ్ట్గా వెన్నలా కరిగిపోతుందన్నమాట. నేను చెప్పబోయే కొలతలతో మ్యాంగో స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేశామంటే సాయంత్రం వరకు ఉన్నా కూడా కేసరి గట్టి పడకుండా సాఫ్ట్గా అలాగే ఉంటుందన్నమాట. మరైతే లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇంత టేస్టీ అయిన మ్యాంగో రవ్వ కేసరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా బాగా స్వీట్గా ఉన్న మామిడి పండును తీసుకొని స్కిన్ లేకుండా కండను మాత్రమే తీసుకోవాలి. స్వీట్గా ఉన్న మామిడి పండును తీసుకున్నామంటే కేసరి టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న మామిడి పండ్ల ముక్కల్ని 1 కప్పు తీసుకుందాం. మిక్సీ జార్లో వేసేసుకొని వాటర్ వేయకుండా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకోవాలి. నెయ్యి బాగా కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని వేయించుకుందాం. నేను ఇక్కడ జీడిపప్పు బాదం వేసాను. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే అవి వేసేసుకోవచ్చు. ఇలా బాగా ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టేసుకుందాం. ఆ ఉన్న నెయ్యిలోనే 1 కప్పు సూజీ రవ్వ వేసేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5-6 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కలుపుకుంటూనే ఫ్రై చేయాలండి, లేదంటే అడుగున మాడిపోతుంది. 5-6 నిమిషాల పాటు ఫ్రై చేసామంటే ఇలా కాస్త కలర్ మారుతుంది, మంచి అరోమా వస్తుందన్నమాట. ఇలా ఫ్రై చేసుకొని సపరేట్గా ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకుందాం. మళ్ళీ అదే ప్యాన్లో ఏ కప్పుతో అయితే మామిడి పళ్ళు సూజీ రవ్వ కొలుచుకున్నామో అదే కప్పుతో 2.5 కప్పులు పాలు తీసుకోవాలి. నేను ఇక్కడ కాచిన పాలను తీసుకుంటున్నాను. పచ్చి పాలైనా వేసేసుకోవచ్చు. పాలు ఇలా మరుగుతున్నప్పుడు చిటికెడంతా కుంకుమ పువ్వు వేస్తున్నానండి. మీ దగ్గర ఉంటే వేసేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసినా పర్వాలేదు. నేను ఇక్కడ పూర్తిగా పాలను తీసుకున్నాను కదండి. మీరు కావాలంటే సగం పాలు సగం నీళ్ళైనా వేసేసుకోవచ్చు. కానీ పూర్తిగా పాలతో చేసామంటే మ్యాంగో రవ్వ కేసరి టేస్ట్ సూపర్గా ఉంటుందన్నమాట. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి వేయించి పెట్టుకున్న సూజీ రవ్వను కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. వెంటనే కలపాలండి, లేదంటే ఉండలు వచ్చేస్తాయి. మీరు కావాలంటే ఈ స్టేజీలో చిటికెడంత ఫుడ్ కలర్ కూడా వేసేసుకోవచ్చు. చూడండి, ఇలా ఫాస్ట్గా కలుపుకుంటూ ఉడికించుకున్నామంటే అస్సలు ఉండలు అనేవే రావన్నమాట. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా గట్టిపడిన తర్వాత అదే కప్పుతో 1 కప్పు చక్కెర వేస్తున్నాను. మీరు కాస్త స్వీట్ తక్కువ తినేవారైతే 1/4 కప్పు వేసుకున్నా కూడా సరిపోతుంది. చక్కెర కరిగేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చక్కెరకు బదులుగా మీరు కావాలంటే బెల్లమైన 1 కప్పు తురిమేసి వేసేసుకోవచ్చు. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసేసుకొని కలిపేసుకుందాం. మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ బట్టి పెట్టుకున్న మామిడి పండు ప్యూరీని వేసేసుకొని కలిపేసుకుందాం. ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మామిడి పండు ప్యూరీ అంతా బాగా కలిసేలాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఉడికించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. మీరు నెయ్యి ఇంకా ఎక్కువైనా వేసేసుకోవచ్చండి, టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఈ నెయ్యి అంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని ఫైనల్గా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని కలిపేసుకుందాం. ఈ కరెక్ట్ అయిన కొలతలతో మ్యాంగో రవ్వ కేసరిని మీరు తప్పకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. సూపర్ టేస్టీగా కుదురుతుందండి. సాయంత్రం వరకు ఉన్న కన్సిస్టెన్సీ ఇలాగే ఉంటుందన్నమాట, అస్సలు గట్టిపడదు. ఇంతేనండి, కమ్మనైన మ్యాంగో రవ్వ కేసరి మనకు రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసి డిష్ అవుట్ చేసుకుందాం. హెల్దీ అండ్ టేస్టీ మ్యాంగో రవ్వ కేసరి రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.